మిథున రాశివారు. లక్ష్య నిర్ధారణే ఒక బలమైన భవిష్యత్తుకు రహస్యం. కానీ సమయం మరియు దిశపై అవగాహన లేకుండా తీసుకున్న సంకల్పం తరచుగా ఒక పోరాటంలా మిగిలిపోతుంది. జీవితం అనేది నిలిచి ఉన్న నీటి కొలను కాదు. అదొక నిరంతరం ప్రవహించే శక్తి. మరియు మిథున రాశి జాతకులకు సమయం యొక్క ఈ ప్రవాహం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక మలుపు తీసుకోబోతోంది. నమస్కారం, నేను మీ జ్యోతిష మార్గదర్శిని. ఈరోజు మనం 2026వ సంవత్సరం యొక్క ఆ మొదటి అధ్యాయాన్ని విశ్లేషిద్దాం. ఇది మీ రాబోయే పూర్తి సంవత్సరానికి పునాది వేయబోతోంది. మనం జనవరి 2026కి సంబంధించి మిథున రాశి మరియు మిథున లగ్నం గురించి మాట్లాడుకోబోతున్నాం. 2025 సంవత్సరం మీకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే కాదు, ఒక కఠిన పరీక్ష అని మనకు బాగా తెలుసు. పోరాటం, దూరాలు మరియు మానసిక ఒత్తిడి ఇవన్నీ మీ జాతకం చూసింది. కానీ నా వద్ద ఉన్న గ్రహదశల విశ్లేషణ స్పష్టమైన సంకేతం ఇస్తోంది. 2026 అనేది పునరుజ్జీవన సంవత్సరం. ఈ సంవత్సరం మీకు ఆ ప్రతిష్ట మరియు అధికారాన్ని తిరిగి ఇప్పించటానికి వచ్చింది. వేటికి మీరు నిజమైన అర్హులు. రండి, గ్రహాల ఈ భాషను అర్థం చేసుకుందాం మరియు ఆకాశంలో ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుందాం. మొదటి సంఘటన, చతుర్గ్రహ యోగం. నెల ప్రారంభంలో, అంటే జనవరి 1 నుండి సుమారు జనవరి 13 వరకు మీ సప్తమ భావంలో 7వ ఇంట్లో గ్రహాల జాతర జరుగుతోంది. రెండవ సంఘటన, మహాపరివర్తన. జనవరి 13 నుంచి 14వ తేదీ తర్వాత ఈ దృశ్యం మొత్తం మారిపోతుంది. ఈ గ్రహాలన్నీ సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఒక్కొక్కటిగా మీ 8వ భావంలోకి వెళ్ళిపోతాయి, మకర రాశిలోకి. 8వ ఇల్లు రంధ్రభావం. ఇది ఒక గొయ్యి, ఇది లోతు, ఇది రహస్యాలు, మరియు ఇది అకస్మాత్తుగా జరిగే సంఘటనలు. ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు 7వ ఇల్లు దాటి 8వ ఇంట్లోకి వెళ్తాయో దాని అర్థం లైఫ్ ఫోకస్ బయట నుండి తొలగి లోపలి వైపు మారుతుందని. మూడవది మరియు అత్యంత శుభ సంఘటన, గురువు యొక్క రక్షణ కవచం. వీటన్నింటి మధ్య మీకు ఒక చాలా పెద్ద ఉపశమనం కలిగించే వార్త ఉంది. మీ లగ్నంలో, అంటే మీ తలపైన దేవగురువు బృహస్పతి ఆసీనులై ఉన్నారు మరియు వారు వక్రస్థితిలో ఉన్నారు. లగ్నంలో ఉన్న గురువు సవాలక్ష దోషాలను అంతం చేస్తారు. గురువు యొక్క దృష్టి మీ 5వ ఇల్లు, 7వ ఇల్లు మరియు 9వ ఇంటిపై పడుతోంది. దీని అర్థం ఏమిటంటే, ఎంత పెద్ద గాలివాన వచ్చినా, 7వ ఇంట్లో ఎంత మంట రేగినా గురువు మిమ్మల్ని పడనివ్వరు. ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి అనే జ్ఞానాన్ని ఆయన మీకు అందిస్తారు. ఇవి కాకుండా శనిదేవుడు మీ 10వ భావంలో తన మిత్రరాశి అయిన మీనరాశిలో కూర్చుని మిమ్మల్ని కర్మజీవిగా మారుస్తున్నారు. మరియు రాహువు 9వ ఇంట్లో కూర్చుని మీకు సాంప్రదాయేతర పద్ధతిలో అదృష్టాన్ని అందిస్తున్నారు. ఇది గ్రహాల పూర్తి లెక్కాచారం. అవును, 100%. ఎందుకు? ఎందుకంటే సూర్యుడు మరియు కుజుడు మీ కేంద్ర స్థానంలో ఉన్నారు. ఇది రాజయోగం వంటి ఫలితాన్నిస్తుంది. కాబట్టి మీ ఇంటర్వ్యూ ఏదైనా జనవరి 1 నుండి 14 మధ్య నుండి 14 మధ్య ఉంటే మీ పూర్తి శక్తిని పెట్టండి, విజయం మీదే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఈ సమయం వరం లాంటిది. ఇప్పుడు వ్యాపారుల విషయానికి వద్దాం. మిత్రులారా, మీ 7వ ఇంట్లో 4 గ్రహాలు ఉన్నాయి. దీని ఒక అర్థం ఏమిటంటే, పని చాలా వేగంగా జరుగుతుంది, కస్టమర్ల రద్దీ పెరగవచ్చు. కానీ దీనికి ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. దీన్ని మనం కన్ఫ్యూజన్ ఆఫ్ ప్లెంటీ అంటాము. మీ మెదడులో ఒకేసారి 10 ఐడియాలు వస్తాయి. నేను ఈ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలా, నేను ఆ పార్ట్నర్తో కలవాలా. ఇన్ని గ్రహాలు మిమ్మల్ని భ్రమలో పడేస్తాయి. నా సలహా ఇది: ఒకే మార్గంలో నడవండి. జనవరి 15 వరకు ఏదైనా కొత్త పార్ట్నర్షిప్ డీల్ సైన్ చేసే ముందు 3 సార్లు ఆలోచించండి. ఎందుకు? ఎందుకంటే గురువు వక్రిగా ఉన్నారు. వక్ర గురువు అంటే మీరు పాత విషయాలను సమీక్షించుకోవాలి, కొత్త విషయాల్లోకి దూకడం మానుకోవాలి. జనవరి 15 తర్వాత గ్రహాలు 8వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు బిజినెస్ స్పీడ్ కొంచెం తగ్గవచ్చు, పేమెంట్స్ ఆగిపోవచ్చు. ఆ సమయంలో మీరు ఓర్పు వహించాలి. డబ్బు విషయంలో పరిస్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. మీ 9వ భావంలో రాహు. గుర్తుందా, నేను మీకు మొదట్లో చెప్పాను, మీ 7వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉన్నారని. సూర్యుడు రాజు మరియు కుజుడు సేనాపతి. మరియు 7వ ఇల్లు ధనుస్సు రాశి. ఇది ఒక అగ్నితత్వ రాశి. దీని అర్థం చాలా ఎక్కువ మంట. ఈ నెల మీ జీవిత భాగస్వామి మధ్య ఈగో క్లాష్, అహంకార ఘర్షణలు జరిగే ప్రబల అవకాశం ఉంది. మన డేటాలో ఒక చాలా చక్కటి ఉదాహరణ ఇవ్వబడింది.
సింహం మరియు చిరుత పరిస్థితి. మీరు తక్కువ కాదు. మరియు మీ పార్ట్నర్ కూడా ఈ సమయంలో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. ఇద్దరికీ నేను కరెక్ట్, నా మాటే వినాలి అనిపిస్తుంది. మీ పార్ట్నర్ స్వభావం చాలా చిరాకుగా, మూడీగా మరియు కోపంగా ఉండవచ్చు. చిన్న విషయానికి పెద్ద గొడవ జరగవచ్చు. కానీ ఇక్కడ ఒక ఆశ కిరణం కూడా ఉంది. ఆ కిరణమే బృహస్పతి. మీ లగ్నంలో కూర్చున్న గురువు 7వ ఇంటిని చూస్తున్నారు. గురువు దృష్టిలో అమృతం ఉంటుంది. దీనర్థం గొడవలు జరుగుతాయి, వేడి పుడుతుంది, కానీ బంధం తెగిపోదు. గురువు యొక్క జ్ఞానం మిమ్మల్ని కాపాడుతుంది. నా సలహా ఏంటంటే, అవతలి వారు కోపంలో ఉన్నారని మీరు గమనించినప్పుడు మీరు శాంతించండి. 2 కత్తులు ఒకే ఒరలో ఉండలేవు. నిశ్శబ్దం అంటే మౌనం ఈ నెలలో మీ అతిపెద్ద ఆయుధం. ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో లేదా సింగిల్‌గా ఉన్నారో వారికి జనవరి 13 వరకు సమయం చాలా ప్రత్యేకం. ఎందుకు? ఎందుకంటే మీ 5వ ఇంటి అధిపతి శుక్రుడు 7వ ఇంట్లో కూర్చున్నారు. మరియు లగ్నాధిపతి బుధుడు కూడా అక్కడే మొదటి విషయం, శనిదేవుడు మీ 10వ ఇంట్లో ఉన్నారు. జ్యోతిష్యంలో 10వ ఇల్లు కేవలం ఆఫీస్‌ది కాదు. ఇది మన కర్మకు సంబంధించినది. ఒక హౌస్ వైఫ్‌కి ఆమె ఇల్లే ఆమె కార్యక్షేత్రం. శని యొక్క ఈ స్థితి ఏం చెప్తోందంటే, ఈ నెల మీ మీద ఇంటి బాధ్యతలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇంట్లో ఏదైనా పని రావచ్చు, అతిథుల రాకపోకలు ఉండవచ్చు, లేదా ఇంటి పెద్దల సేవలో మీ సమయం మొత్తం గడిచిపోవచ్చు. మీకు ఇలా అనిపిస్తుంది, నేను ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్నాను, కానీ ఎవరూ నా పనిని మెచ్చుకోవటం లేదు. ఇది శని ప్రభావం. ఆయన మిమ్మల్ని అలసిపోయేలా చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఈ సేవ వృధా పోదు. రెండవ విషయం, నేను ఇందాక రిలేషన్‌షిప్ సెక్షన్‌లో చెప్పినట్లు మీ భర్త ఇంట్లో మంట రేగుతోంది. సూర్యుడు మరియు కుజుడు అక్కడున్నారు. దీని ప్రభావం నేరుగా మీపై పడుతుంది. జనవరి మొదటి 15 రోజులు మీ భర్త స్వభావం చాలా డామినేటింగ్‌గా లేదా కోపంగా ఉండవచ్చు. వారు ఆఫీస్ టెన్షన్‌ను ఇంటికి తీసుకురావచ్చు. ఇక్కడ మీరు గురువు పాత్రను పోషించాలి. మీ లగ్నంలో గురువు ఉన్నారు. దీని అర్థం తెలివి మీ దగ్గరుంది, వారి దగ్గర కాదు. వారు అగ్ని అయితే మీరు నీరుగా మారాల్సి ఉంటుంది. మీరు కూడా ఎదురు సమాధానం ఇస్తే ఇంటి వాతావరణం పాడవుతుంది. మూడవ విషయం, జనవరి 15 తర్వాత గ్రహాలు 8వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీరు మీ అత్తింటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అత్తగారు లేదా ఆడపడుచుతో ఏదైనా డేటా ప్రకారం మీరు ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. 1. 8వ ఇంట్లో ఉన్న బుధుడు చర్మ అలర్జీ, దురద లేదా పొడిబారడం వంటివి ఇవ్వవచ్చు. 2. సూర్యుడు మరియు కుజుడు ప్రభావం వల్ల ఎసిడిటీ, అజీర్ణం లేదా కడుపులో మంట రావచ్చు. మరియు 3. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రమాదం. 8వ ఇంట్లో కుజుడు ఉచ్చ స్థితిలోకి వస్తున్నారు. ఉచ్చ కుజుడు శక్తినైతే ఇస్తాడు, కానీ ఇది గాయాలు, దెబ్బలు తగిలేలా కూడా చేస్తాడు. మీరు వేగంగా వాహనం నడిపేవారైతే దయచేసి జనవరి 2వ పక్షంలో స్పీడ్ తగ్గించండి. రిస్క్ తీసుకోవద్దు. విద్యార్థులకు ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రారంభంలో జనవరి 13 వరకు శుక్రుడు మరియు బుధుడు కలిసి ఉన్నారు, కాబట్టి మీ మనస్సు చదువులో లగ్నమవుతుంది. ఆర్ట్స్, మీడియా మరియు క్రియేటివ్ ఫీల్డ్ విద్యార్థులకు సమయం చాలా బాగుంది. కానీ తర్వాత గ్రహాలు 8వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చదువులో బ్రేక్ రావచ్చు, లేదా మీ మనస్సు రీసెర్చ్ మరియు మిస్టరీ విషయాల్లో ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. మీరు పీహెచ్డీ చేస్తుంటే ఈ సమయం మీకు ఏదైనా పెద్ద విజయాన్ని అందించవచ్చు. మిత్రులారా, ఇది గ్రహాల నరక. సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. మన వేద జ్యోతిష్యంలో ప్రతి గ్రహానికి శాంతి పరిహారాలు ఉన్నాయి. జనవరి 2026ను శుభప్రదంగా మార్చుకోవటానికి మీరు ఈ 3-4 ఉపాయాలు పాటించాలి. మీరు వీటిని నోట్ చేసుకోండి. 3వ ఉపాయం, శని మరియు మానసిక శాంతి కోసం. శని 10వ ఇంట్లో ఉన్నారు. ఇది పని ఒత్తిడిని పెంచుతుంది. ఉదయం త్వరగా నిద్రలేవండి, సూర్యోదయానికి ముందే. సాధ్యమైతే పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడవండి. ఇది మీ ఒత్తిడిని తగ్గించడానికి అత్యుత్తమ ఔషధం. చివరగా ఇంతే చెప్తాను, జనవరి 2026 ఒక ట్రాన్స్ఫర్మేషన్, మార్పు నెల. మార్పును చూసి భయపడకండి. జనవరి 15 వరకు మీ బంధాలను కాపాడుకోండి, ఈగోను పక్కన పెట్టండి. మరియు జనవరి 15 తర్వాత మీ ఆరోగ్యం మరియు డ్రైవింగ్ పట్ల జాగ్రత్త వహించండి. మిగిలినది దేవగురువు బృహస్పతి మీ లగ్నంలో కూర్చుని మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీ ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద విజయం. ఈ సమాచారం మీకు నచ్చిందని మరియు రాబోయే నెలకు మిమ్మల్ని సిద్ధం చేస్తుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ నొక్కండి. మీ మిథున రాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి.
మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము ప్రతి నెల మీకోసం ఇలాంటి సమగ్ర రాశి ఫలాలను తీసుకువస్తూనే ఉంటాము. కామెంట్స్‌లో జై శ్రీ గణేష్ లేదా హరహర మహాదేవ్ అని రాయడం మర్చిపోవద్దు. భగవంతుడు మీ అందరికీ మేలు చేయగాక. తదుపరి వీడియో వరకు నమస్కారం. శుభం భవతు.